బేబీ అండి. మనం 4 months టైంలో బేబీకి ఆయాసం పెరిగింది. ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఆయాసం పెరిగి బేబీ అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అప్పుడు బాగా ఆయాసం ఉంది, ఆక్సిజన్ బాగా అవసరం పడుతుంది, వెంటిలేటర్ మీద ఉండేది. సో వీ హ్యావ్ సెంట్ అవర్ అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్ టీమ్ పంపించాము విత్ డాక్టర్ అండ్ నర్స్ ఆన్ వెంటిలేటర్. సో వాళ్ళు వెళ్ళి అమలాపురం కిమ్స్ హాస్పిటల్ నుంచి బేబీని వెంటిలేటర్ మీద పెట్టి తీసుకొచ్చారు. సో సేఫ్గా తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చిన బేబీ అడ్మిట్ అయింది. నెక్స్ట్ డే మనం సర్జరీ చేసాము. సర్జరీ చేసిన తర్వాత 3 weeks బేబీ వెంటిలేటర్, ఆల్మోస్ట్ 2.5 weeks వెంటిలేటర్ మీద ఉండేది. ఆ తర్వాత స్లోగా రికవర్ అయింది. నౌ ద బేబీ ఈజ్ హెల్దీ విత్ నో కాంప్లికేషన్స్. యూరిన్ వచ్చే దారి మూసిపోవడం వల్ల బాగా ప్రెషర్ ఇచ్చి పోయాల్సిన అవసరం ఉండేది. సో దానివల్ల ఏంటంటే కిడ్నీకి ఎఫెక్ట్ ఉండటం, వెయిట్ పెరగకపోవడం, ఇష్యూస్ అన్నీ ఉండేది. సో దీనికోసం మనం ఇక్కడ లాప్రోస్కోపిక్ అంటే సిస్టోస్కోపీ పెట్టి సర్జరీ చేశాము. ఇప్పటికి మనం చేసి 6 months అవుతుంది. బేబీ ఇప్పుడు వెయిట్ ఏం బాగుంది, యూరిన్ ప్రాబ్లం ఏం లేదు, యూరిన్ అది బాగా పాస్ చేస్తుంది. ఇంట్లో ఉన్న పేగులన్నీ ఛాతీలో ఉన్నాయి. సో పుట్టిన సెకండ్ డేనే మనం సర్జరీ చేసాము. ఆ హోల్ అనేది క్లోజ్ చేసాము. ఇప్పుడు బేబీకి 11 months, ఈ మంత్ 1 year కంప్లీట్ అవుతుంది. సో తర్వాత ఇష్యూస్ ఏం లేదు. నా పేరు డాక్టర్ రావి హిమజ. నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విశాఖపట్నం. ఇవాళ మనం నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే సెలబ్రేట్ చేస్తున్నామండి. సో ఇది సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్లో పేరెంట్స్కి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. పీడియాట్రిక్ సర్జరీ అనే బ్రాంచ్ ఒకటి ఉంది. సో పిల్లల్లో సర్జరీ అవసరం పడితే పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్, అంటే బెడ్ వెట్టింగ్, నైట్ టైం యూరిన్ వెళ్ళడం కానీ, లేదా యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బంది ఉన్నా, కిడ్నీలో వాపు ఉన్నా, ఇలా పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పీడియాట్రిక్ సర్జన్నే కన్సల్ట్ చేయాలి, నాట్ అడల్ట్ సర్జన్ కాదు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఐఎమ్ డాక్టర్ శాశ్వత్. ఐఎమ్ ఏ pediatric consultant in Rainbow Children's Hospital. Today we are here to celebrate Pediatric Surgery Day. We are here to celebrate the life-saving efforts put by the pediatric surgeon in saving these patients, from the tiniest newborns to the young adolescents, those patients who come with unique challenges. The pediatric surgery is a unique branch, and with its expertise, compassion and commitment, they are making a lot of difference in the lives of so many patients, and we are here to celebrate that achievement.